సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏంటంటే సౌత్ గ్రూప్లో ఏమైనా విభేదాలు వచ్చాయా, లేదంటే ఈ 10 రోజుల విచారణ సందర్భంగా కవితకు తనకు వ్యతిరేకంగా కొంతమంది సౌత్ గ్రూప్ వాళ్ళు సాక్ష్యాలు ఇస్తున్నట్టు అనిపించిందా? ఎందుకంటే ఆమె 3 కామెంట్లు వరుసగా చేశారు. ఒకటి, ఒక నిందితుడు బీజేపీలో చేరిపోయాడు, ఒక నిందితుడికి బీజేపీ టికెట్ ఇచ్చేసింది, మరొక నిందితుడు 50 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చాడు అంటూ దాదాపుగా సౌత్ గ్రూప్ సభ్యులను ఉద్దేశించి ఆమె చేసిన కామెంట్లుగా వీటిని చూడాలి. అంటే సౌత్ గ్రూపే కవితకు వ్యతిరేకంగా అప్రూవర్స్గా మారిన వారు ఎవరైనా సాక్ష్యాలు ఇస్తున్నారు అనుకోవచ్చా మనం? ఎస్ సార్, ఖచ్చితంగా కళ్యాణ్. ఇప్పటికే ఈడీ రిమాండ్ రిపోర్ట్లో కవిత అరెస్ట్ సందర్భంగా మాగుంట శ్రీనివాసరెడ్డి 2021 మార్చి 16న కేజ్రీవాల్ని కలిశారు. లిక్కర్ పాలసీకి సంబంధించి మార్చి 19న ముఖ్యంగా కవితను కలవడం జరిగింది. కవితను కేజ్రీవాల్ కలవమని చెప్పారు. 100 కోట్లు ఇస్తా ఉన్నారు కవిత. సో మీరు వెళ్ళి కవితను కలవండి, ఇప్పటికే కవిత ఢిల్లీలో బిజినెస్ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పి కేజ్రీవాల్ శ్రీనివాసరెడ్డికి చెప్పినట్లుగా శ్రీనివాసరెడ్డి గతేడాది జూలైలో 2023 జూలైలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఆ స్టేట్మెంట్ ఆధారంగా కూడా కవిత అరెస్ట్ జరిగింది ఇక్కడ. సో ఖచ్చితంగా లిక్కర్ కేసులో ఎవరైతే నిందితులు అప్రూవర్లుగా మారారో సో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ కూడా చాలా కీలకం. అయితే ఆ అప్రూవర్లుగా మారిన వారిని కూడా కవిత తరపు న్యాయవాదులు ఇక్కడ క్వశ్చన్ చేయడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళకి క్రెడిబిలిటీ లేదు, వాళ్ళని నమ్మడానికి లేదు అని చెప్పి కూడా చెప్పారు. కొందరు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీజేపీకి విరాళాలు కూడా ఇచ్చారు. ఆ తర్వాతే వాళ్ళకి బెయిల్ రావడం కానీ వాళ్ళు బయటకు రావడం కానీ జరిగిందని చెప్పి కవిత అరెస్టు సందర్భంగా కవిత అరెస్టును సవాల్ చేస్తూ ఆ రోజు ఏదైతే ఇటు మార్చి 16వ తేదీ కవితను కోర్టులో ప్రొడ్యూస్ చేసిన రోజే కవిత తరపు న్యాయవాదులు ఈ నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా మేము కవితను అదుపులోకి తీసుకున్నామని కోర్టుకి ఈడీ చెప్పినప్పుడు ఆ రోజే చెప్పడం జరిగింది. ఈ నిందితుల్ని నమ్మడానికి లేదు, వాళ్ళని అప్రూవల్గా ముఖ్యంగా మారారు అనడానికి ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా నిధులు ఇచ్చారన్న అంశాలను కూడా కవిత తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సో ఖచ్చితంగా సౌత్ గ్రూప్లో ఉన్న లుకలుకలు ఇప్పుడు కవితకు చిక్కులు తెచ్చిపెట్టినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే వాళ్ళు రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా లేదా అనేది మాత్రం మనం చెప్పలేము. ఎందుకంటే సౌత్ గ్రూప్లో ఉన్న వ్యక్తులు 4 వ్యక్తులు, ఒకటి కవిత, 2 మాగుంట శ్రీనివాసరెడ్డి, మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి. ఈ 4 వ్యక్తుల కోసం మరో 3 ఢిల్లీలో పనిచేశారు. అది గోరంట్ల బుచ్చిబాబు, అలాగే అరుణ్ పిళ్ళై సహా మరికొందరు, విజయ్ నాయర్ ఇక్కడ ఢిల్లీలో పనిచేసి అభిషేక్ బోయిన్పల్లి. సో వీళ్ళు ముఖ్యంగా ఈ 4 వ్యక్తుల్లో 3 ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ ఎదుర్కొన్నారు. మాగుంట శ్రీనివాసరెడ్డిని ప్రశ్నించారు. మాగుంట రాఘవ అరెస్ట్ అయ్యి సుమారు 6-7 నెలలు జైల్లో ఉన్నారు. శరత్ చంద్రారెడ్డి కూడా 2022లోనే అరెస్ట్ అవ్వడం జరిగింది. సో వాళ్ళు అప్రూవల్గా మారి వాళ్ళకి బెయిల్ వచ్చిన తర్వాతనే కవిత అరెస్ట్ జరగడం కానీ కేజ్రీవాల్ అరెస్ట్ జరగడం కానీ ఆ నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగానే మేము ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నాం అన్న విషయాలను కూడా ముఖ్యంగా కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించిన సందర్భంలో కూడా కొందరు అప్రూవర్లుగా మారి బీజేపీకి విరాళాలు ఇచ్చిన వారికి బెయిల్ వచ్చిందని చెప్పి కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. సో అందులో భాగంగా ఢిల్లీ నుంచి రాజకీయంగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఈ లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయిన పొలిటీషియన్స్ ఎవరూ లేరు. కానీ సౌత్ గ్రూప్ నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్నారు. సో నెక్స్ట్ ఆయన కొడుకుని పొలిటికల్ కెరీర్లోకి దించాలని చెప్పి భావిస్తున్న తరుణం. అలాగే శరత్ చంద్రారెడ్డి కూడా పొలిటికల్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి. సో కవిత పొలిటికల్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి. సో సౌత్ గ్రూప్లో ఉన్న రాజకీయ కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ ద్వారానే కవిత ముఖ్యంగా వాళ్ళపైన ఈ ఆరోపణలు చేసినట్లుగా అయితే అర్థమవుతోంది. 3 వ్యక్తులు ముఖ్యంగా ఒకరు బీజేపీలో చేరడం కానీ, బీజేపీ టికెట్ పొందడం కానీ, బీజేపీకి విరాళాలు ఇచ్చారన్న ఆరోపణలు 3 నిందితులు ముఖ్యంగా ఈ విధంగా మారారు. ఇది పొలిటికల్ అరెస్ట్, ఇది మనీ లాండరింగ్ కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు అని చెప్పి కూడా కవిత ఈరోజు మీడియా ముందు చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించినంత వరకు ఒక రాజకీయపరమైన విమర్శలు అయితే ఎదుర్కొంటున్నారు. సో ప్రస్తుతం కవితను ఈడీ ముఖ్యంగా ఈ రౌజ్ అవెన్యూ కోర్టు నుంచి తీహార్ జైలుకి తరలిస్తున్నారు. కళ్యాణ్ కవితను తీహార్ జైలుకి తీసుకెళ్తున్నారు. సో అక్కడ మహిళల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్లో ప్రస్తుతం కవితను ఈ 14 రోజుల పాటు ఉంచబోతున్నారు. వైట్ కాలర్ నేరాలు కాబట్టి కొంత ముఖ్యంగా క్రిమినల్ నేరస్తులను చూసిన తీరు కంటే ఇటు ఈ వైట్ కాలర్ నేరాల్లో కొంత ట్రీట్మెంట్ ఇటు తీహార్ జైల్లో డిఫరెంట్గానే ఉంటుంది. గతంలో చూసాం మనం సత్యేంద్ర జైన్కి జైల్లో వసతులు కల్పించడం జరిగింది. సో చూడాలి కవిత ఈ 14 రోజులు తీహార్ జైల్లో ఏ విధంగా ఉంటుంది. అలాగే పొలిటికల్గా కూడా ఈ అంశాన్ని బీఆర్ఎస్ చాలా ముఖ్యంగా తీవ్రంగా తీసుకోబోయే అంశంగా కనిపిస్తోంది. అలాగే రాజకీయంగా ఈ 3 వ్యక్తులు ఎవరైతే కవిత విమర్శలు చేశారో వాళ్ళకి సంబంధించిన అంశంపైన కూడా తీవ్రంగా చర్చ జరుగుతుంది. కీలక అంశాలు ఒక 2-3 ఈడీ ప్రస్తావించింది. ఇందులో క్లియర్గా మిసెస్ కవిత ఈజ్ యాక్చువల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ 100 crores through her staff associates Abhishek Boinpelli and Buchibabu Gorantla, which was paid to app leaders. అంటే 100 కోట్ల చుట్టే తిరుగుతుంది కవిత విచారణ అనేది మనకు అర్థమవుతుంది. బుచ్చిబాబు, అభిషేక్ బోయిన్పల్లి వీళ్ళ ద్వారా 100 కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు కవిత ఇచ్చారు అని క్లియర్గా ఇందులో మెన్షన్ చేశారు. అంటే కవిత కేసు మొత్తం 100 కోట్ల చుట్టే తిరుగుతుందని మనం అనుకోవచ్చా?
ఎస్ సార్, ఖచ్చితంగా. అంటే ఈ 100 కోట్ల ముడుపులు మాత్రమే కళ్యాణ్. అలాగే ఈ కేసులో ముఖ్యంగా ఇండో స్పిరిట్స్ కంపెనీ నుంచి కొన్ని లాభాలు పొందారు. ముఖ్యంగా అత్యధికంగా 198% వరకు లాభాలు వచ్చే విధంగా కూడా పాలసీ రూపకల్పన జరిగింది. సో కొన్ని లాభాలు కూడా వచ్చాయి. ఆ లాభాల వ్యవహారాలనే కవితకు సమీర్ మహేంద్ర ఇండో స్పిరిట్స్ కంపెనీ ఎండీకి మధ్య ఇటు మేకా శ్రీశరణ్ చూశారు అన్నది కూడా ఈడీ ఆరోపిస్తోంది. సో నెక్స్ట్ ఈ 100 కోట్లతో పాటుగా ఈ విజయ్ ఎవరైతే అరుణ్ పిళ్ళై ద్వారా ఈ ఇండో స్పిరిట్స్ కంపెనీలో భాగస్వామ్యంగా ఉన్న కంపెనీలో 198 కోట్ల రూపాయల వరకు కూడా ఇటు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారం నడిచింది అంటున్నారు. సో ఓవరాల్గా 300 కోట్ల వరకు కూడా, ముఖ్యంగా అంతేకాదు కొన్ని చార్ట్ షీట్లలో కవిత ఈ లిక్కర్ వ్యాపారాల్లో వచ్చిన ఆదాయంతో బినామీల పేర్ల మీద ఆస్తులు కొన్నారు అన్న అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది చార్ట్ షీట్లలో. సో మొత్తం 100 కోట్ల ముడుపులు చెల్లించారు అన్నది ఒక రకమైన ఆరోపణ అయితే, దీని ద్వారా వచ్చిన ఆదాయం, లాభాలు, వాటికి సంబంధించిన అంశాలను కూడా తదుపరి చార్ట్ షీట్లలో పేర్కొనే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కవితను అరెస్ట్ చేసిన తర్వాత మార్చి 15 ఆవిడ అరెస్ట్ అయ్యారు. సో జూన్ 15 లోపు, ముఖ్యంగా 90 రోజుల్లోపు కవిత పైన చార్ట్ షీట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అలాగే కేజ్రీవాల్ పైన కూడా అరెస్ట్ అయిన 90 రోజుల్లోపు చార్ట్ షీట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో చార్ట్ షీట్లో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం కేసు ఇన్వెస్టిగేషన్ దశలోనే ఉంది. 10 రోజుల పాటు కవితను ప్రశ్నించారు, కానీ ఆవిడ సహకరించలేదు. ఇంకా చాలా విషయాలు తెలియపరచాల్సి ఉంది. ఆవిడ కుటుంబ ఆర్థిక లావాదేవీలు, వ్యాపార వివరాలతో పాటుగా ఈ లిక్కర్ వ్యవహారానికి సంబంధించి 100 కోట్ల ముడుపులు ఎవరు, ఎక్కడ, ఎలా, ఎప్పుడు తరలించారు, ఎవరికి ఇచ్చారు అన్న అంశాలకు సంబంధించి హవాలా రూపంలో గోవా ఎలక్షన్స్లో ఖర్చు చేశారంటున్నారు. కానీ ఎక్కడా కూడా డబ్బు కనపడలేదు. ఇప్పటివరకు ₹1 కూడా రికవరీ చేసినట్లు చూపించలేదు. కానీ 128 crores ఆస్తుల్ని అటాచ్ మాత్రం చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ కేసులో కేజ్రీవాల్ని ప్రశ్నించాల్సి ఉంది. ఇంకా కొంతమంది నిందితులు ఎవరైతే ఇటీవల మేకా శ్రీశరణ్ పేరు వచ్చిందో, సో ఆ విధంగా వెలుగులోకి వస్తున్న వారందరినీ ఇన్వెస్టిగేట్ చేస్తేనే ఈ కేసు దర్యాప్తు ఒక పురోగతి, ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు కవిత బయటకు వస్తే కనుక ఖచ్చితంగా ఎవిడెన్స్, ఆధారాలు ట్యాంపర్ అవుతాయి. ప్రభావితం చేయగల వ్యక్తి కాబట్టి ఆవిడని జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని చెప్పి కోవడం జరిగింది. సో ప్రస్తుతం అందులో భాగంగానే అందుకు అంగీకరిస్తూ కవితను 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లీగల్గా కవిత బెయిల్ కోసం పోరాటం కానీ, నెక్స్ట్ పై కోర్టులను ఆశ్రయించడం కానీ, ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో జరగబోతున్నాయి. సో ప్రస్తుతం అయితే కవితను రౌజన్యూ కోర్టు నుంచి తీహార్ జైలుకి తరలిస్తున్నారు. తీహార్ జైల్లో ప్రత్యేక సెల్లో ఆవిడని ఉంచడం జరుగుతుంది. నెక్స్ట్ ఏప్రిల్ 1న మధ్యంతర బెయిల్ పైన విచారణ జరుగుతుంది. అలాగే ఏప్రిల్ 9వ తేదీన నెక్స్ట్ జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించిన గడువు ముగుస్తుంది కాబట్టి ఆ రోజు మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఆ సందర్భంగా ఈ కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించి మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీ ఎక్స్టెండ్ చేయమని కోరతారా, నెక్స్ట్ లేకపోతే ఆలోపే కవితకు ఏప్రిల్ 1నే బెయిల్ వస్తుందా, ఏం జరగబోతుందనేది